ఏకాదశి. ఏకాదశి అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏకాదశి ఉపవాసం. అది ఎందుకు అంత పవర్‌ఫుల్ తెలుసుకోవాలని ఉందా? కొంతమంది ప్రతి నెల ఏకాదశి తప్పకుండా పాటిస్తారు. అందువల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుందామా? అలాగే మోహిని ఏకాదశి రాబోతుంది. ఆ రోజు విశిష్టతను కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే. నేను మీ జాహ్నవి. ఏకాదశి అంటే చంద్రపక్షంలో 11వ తిథి అన్నమాట. ఈ తిథి మనస్సుని నియంత్రించటం కోసం ఉపవాసం, భక్తి, శుద్ధి చేయటం ద్వారా దాన్ని పవిత్రంగా మార్చడం కోసం మనం పాటించే తిథి అన్నమాట. ఈ మోహిని ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అనంటే లార్డ్ విష్ణు మోహిని అవతారం దాల్చిన రోజన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సముద్ర మథనం సమయంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం పోటీ పడుతూ ఉంటారు. అప్పుడు విష్ణు భగవానుడు మోహిని అవతారంలో వచ్చి తన మాయా మోహాలతో అసురులను మోహింపచేసి అమృతాన్ని దేవతలకి అందిస్తాడు. మోహిని అంటే బయట మోహం కాదు. మమ్మల్ని తప్పుదారి పట్టించే ఇల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే మనలోని మోహాన్ని జయించి క్లారిటీ వైపు వెళ్ళామని గుర్తు చేసే రోజన్నమాట. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏమిటి అనంటే, మాయపై వివేకంతో గెలవాలి. మన ఆశపై మనకి నియంత్రణ ఉండాలి. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని అర్థం అన్నమాట. అందువల్ల మనలో మనశ్శాంతి, డిసిప్లిన్ పెరగటం, కాన్సంట్రేషన్, రిలేషన్‌షిప్‌లో కామ్‌నెస్ రావడం, డివైన్ కనెక్షన్స్ డెవలప్ అవ్వడం అనేది డెవలప్ అవుతాయి. ఇది మ్యాజిక్ కాదు. ఒక ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. ఇక ఉపవాసం ఎందుకు చేస్తారు అనంటే ఇంద్రియ నిగ్రహం కోసం. డిసిప్లిన్, క్లారిటీ, డివోషన్ అండ్ గ్రాటిట్యూడ్. మన శరీరానికి ఒక బ్రేక్. అలాగే మన మనస్సుని రీసెట్ చేసుకునే పద్ధతన్నమాట. ఆస్ట్రాలజీ యాంగిల్‌లో మనం గనక ఆలోచిస్తే, ఏకాదశి రోజున లైట్ ఫుడ్ తీసుకోవటం, లేదా ఫాస్టింగ్ చేయటం, మంత్ర జపము, లేదా ప్రార్థన ద్వారా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, ఇవి చేయడం వల్ల మనలో ఒక మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. అందుకే స్ట్రెస్, కన్‌ఫ్యూషన్ ఉన్నవాళ్ళు కూడా ఏకాదశిని పాటిస్తారు. ఇప్పుడు చెప్పండి మీలో ఎంతమంది ఏకాదశిని పాటిస్తారు? కామెంట్స్‌లో హరి ఓం అని టైప్ చేయండి. మరిన్ని డివోషనల్ ఆస్ట్రాలాజికల్ కంటెంట్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.